హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే గోధుమ పిండి దోసని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని, అలాగే చిటికెడు ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్‌ని వేసుకొని పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది దోస పిండి కంటే మరీ కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని ఇలా చేత్తోటి నలిపి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోసని వేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద తవని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడి చేసుకున్న తవ మీద 1 లేదా 2 గరిటెల వరకు దోస పిండిని వేసుకొని ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్‌ని కానీ లేదా నెయ్యిని కానీ స్ప్రింకిల్ చేసుకోండి. వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ 1 నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. అంతే అండి. ఇదే విధంగా దోసలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇంకా టేస్టీగా ఉండే గోధుమ పిండి దోసలనేవి రెడీ అయిపోయాయి. ఈ దోసలతోటి అల్లం చట్నీ కానీ, రెడ్ చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా దేనితో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.